కాంగ్రెస్ కు కౌంటర్ గా నేడు బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాలు అంశంపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నదీ జలాల పంపిణీ ప్రాజెక్టులపై వివరించనున్నారాయన. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు హరీష్ రావు. అసెంబ్లీలో రేవంత్ అత్యంత అసభ్యకరమైన భాష మాట్లాడారని అన్నారు. సభలో అనుచిత వ్యాఖ్యలపై రేవంత్ క్షమాపణలు చెప్పాలన్నారు హరీష్ రావు. అసెంబ్లీలో రేవంత్ అబద్ధాల వరద పారించాడని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ విషయంలో ముఖ్యమంత్రికి బేసిక్ నాలెడ్జ్ లేదని హరీష్ రావు విమర్శించారు. సీఎం అబద్ధాలు ఉత్తమ్ కట్టుకథలను మీడియా సాక్షిగా తిప్పికొడతామన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ కు కౌంటర్ గా నేడు బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాలు అంశంపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నదీ జలాల పంపిణీ ప్రాజెక్టులపై వివరించనున్నారాయన. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు హరీష్ రావు. అసెంబ్లీలో రేవంత్ అత్యంత అసభ్యకరమైన భాష మాట్లాడారని అన్నారు. సభలో అనుచిత వ్యాఖ్యలపై రేవంత్ క్షమాపణలు చెప్పాలన్నారు హరీష్ రావు. అసెంబ్లీలో రేవంత్ అబద్ధాల వరద పారించాడని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ విషయంలో ముఖ్యమంత్రికి బేసిక్ నాలెడ్జ్ లేదని హరీష్ రావు విమర్శించారు. సీఎం అబద్ధాలు ఉత్తమ్ కట్టుకథలను మీడియా సాక్షిగా తిప్పికొడతామన్నారు హరీష్ రావు.